హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం పవర్ బిఐ అంటే ఏంటో తెలుసుకుందాము. అసలు పవర్ బిఐ అంటే ఏమిటి, నవేడేస్ పవర్ బిఐని ఏ విధంగా యూజ్ చేస్తున్నారో కంపెనీస్లో అనేది కూడా తెలుసుకుందాము. అసలు ఈ పవర్ బిఐ అనేది ఎప్పుడు లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారు అనే దాని గురించి కూడా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు బిఐ అంటే ఏంటి? బిఐ మీన్ ఈజ్ బిజినెస్ ఇంటెలిజెన్స్. It refers to process, technologies and tools used to analyze and present data into a meaningful way to aid to business decision making. యాక్చువల్లీ ఇది బిజినెస్ డెసిషన్ మేకింగ్ అనమాట. బిఐ అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్కి డిఫరెంట్ లొకేషన్స్లో స్టోర్స్ ఉన్నాయి. ఆ స్టోర్స్ యొక్క బిజినెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది చూసుకునేదానికే ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ యూజ్ చేస్తాం అనమాట. నవేడేస్ బాగా పేరున్న స్టోర్ ఏంటి ఈరోజు ఇండియాలో అంటే డీమార్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుందాము. ఈ డీమార్ట్ స్టోర్లో ఇండియాలోనే డిఫరెంట్ లొకేషన్స్లో స్టోర్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ లొకేషన్ స్టోర్స్ ఏ స్టోర్లో ఎంత బిజినెస్ అవుతుంది, ఏది బాగా సేల్ అవుతుంది, ఏది తక్కువ సేల్ అవుతుంది అనేది ఒక రిపోర్ట్ తీసుకుని ఒక రిపోర్ట్ రూపంలో ఆ స్టోర్ ఓనర్ తెలుసుకునేదానికి లేదా ఆ స్టోర్ మేనేజ్మెంట్ తెలుసుకునేదానికి ఈ బిజినెస్ టూల్స్ అనేది యూజ్ చేస్తారు అనమాట. సో ఇది దీనికి అర్థం అనమాట బిజినెస్ ఇంటెలిజెన్స్. B encompasses wide range of activities including data collections, data integrations and data analysis, data visualization and reporting. ఈ డేటా విజువలైజ్ చేసేసి రిపోర్ట్ రూపంలో చూసుకునేదానికి మెయిన్గా యూజ్ చేసేదే ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్. అండ్ మార్కెట్లో బిజినెస్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన టూల్స్ డిఫరెంట్ టూల్స్ అనేవి ఉన్నాయి. ఈ డిఫరెంట్ టూల్స్ ఏంటంటే ట్యాబ్లు కానీ, ఎంఎస్బి, ఎక్సెల్, పవర్ బిఐ, క్లిక్ వ్యూ, లూకర్, డోమో, షాప్ వ్యూ అన్నట్టు ఇంకా చాలా ఇంటెలిజెన్స్ టూల్స్ అనేది ఉన్నాయి. కాకపోతే బాగా క్లిక్ అయింది ఏంటంటే పవర్ బిఐ. ఈ పవర్ బిఐ అనేది బాగా క్లిక్ అయింది ఈరోజు మార్కెట్లో. అది ఎందుకు క్లిక్ అయింది, ఏ విధంగా దాన్ని యూజ్ చేస్తున్నారు అనేది నెక్స్ట్ తెలుసుకుందాము. అసలు ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది మెయిన్లీ ఏంటంటే ఇంప్రూవ్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. వాళ్ళ యొక్క స్టోర్ యొక్క బిజినెస్ ఏ విధంగా ఉన్నది అనే దాని యొక్క ఇంకా నెక్స్ట్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దానికి కూడా యూజ్ చేస్తారు. అదేవిధంగా ఎనేబుల్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఈజీగా ఎనేబుల్ చేయడానికి కూడా బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ని యూజ్ చేస్తారు. అదేవిధంగా షేర్ ఇన్ఫర్మేషన్ ఈజీగా అండ్ రియల్ టైమ్ అనాలిసిస్ అండ్ రెడ్యూస్ ద రిస్క్ను రెడ్యూస్ చేసుకునేదానికి, ఐడెంటిఫై వేస్ట్ ఇన్ ద సిస్టమ్. ఒక స్టోర్లో ఐడెంటిఫై చేయడానికి వేస్టేజ్ ఏమి ఉందనేది ఐడెంటిఫై చేయడానికి, అంత తక్కువ బిజినెస్ అవుతుందనుకో ఆ స్టోర్లో ఆ ఐటమ్ నెక్స్ట్ టైం నుంచి తక్కువ తీసుకొచ్చి మార్కెట్లో ఉంచడానికి, దానికి కూడా ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ని ఉపయోగిస్తారు అనమాట. హెల్ప్ యూ అండర్స్టాండ్ యువర్ బిజినెస్. ఓవరాల్గా ఏంటంటే బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకునేదానికి హెల్ప్ అవుతుంది అనమాట ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్. సో మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేర్చుకునేది వీడియోలో ఏంటంటే పవర్ బిఐ అంటే రిపోర్టింగ్ టూల్స్. ఈ రిపోర్టింగ్ టూల్ బాగా క్లిక్ అయింది ఈ ట్యాబ్లు కంటే, ఎక్సెల్ కంటే, క్లిక్ వ్యూ కంటే, లూకర్, డోమో, షాప్ వ్యూ వీటన్నిటికంటే బాగా క్లిక్ అయింది. ఎందుకు క్లిక్ అయింది అంటే పవర్ బిఐ అనేది ఎవ్రీ మంత్ దాని యొక్క టూల్, ఈ పవర్ బిఐ టూల్ అనేది ఎవ్రీ మంత్ అప్డేట్ అవుతుంటుంది. కొత్త ఫీచర్స్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ లో కాస్ట్, మినిమం అంటే తక్కువ లో కాస్ట్ అంటే ఎంత ఉంటుంది అంటే $10 అలా ఉంటుంది అనమాట. ఈజీగా కొనుక్కోవచ్చు ఈ పవర్ బిఐ అనేది. ఇంతకుముందు రోజుల్లో ట్యాబ్లు అనేది ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. తర్వాత పవర్ బిఐ వచ్చిన తర్వాత ఈ ట్యాబ్లు అనేది కొంచెం డౌన్ అయ్యింది. ఈ పవర్ బిఐ అనేది ఏం లేదు, అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఏ విధంగా యూజ్ చేస్తామో ఎక్సెల్ దీనికి అడ్వాన్స్గా వచ్చింది ఈ పవర్ బిఐ అనమాట. అదేవిధంగా పవర్ బిఐ అంటే ఏంటంటే, పవర్ బిఐ ఈజ్ బిజినెస్ అనలిటికల్ టూల్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ ప్లాట్ఫామ్ అండ్ ఈజ్ డిజైన్ టు ప్రొవైడెడ్ ఇంటరాక్టివ్ విజువలైజర్స్ and business intelligence capable to user. Power BI allow user to connect to various data sources, transfer and model data to create interactive report and dashboards. ఏం లేదు, డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాం ఈ పవర్ బిఐలోకి. డిఫరెంట్ సోర్సెస్ మీన్స్ DB2 కానీ, సీక్వెల్ సర్వర్ కానీ, ఎక్సెల్ కానీ, PDF ఫైల్స్ కానీ, CSV ఫైల్స్ కానీ, డిఫరెంట్ ఫైల్స్ నుంచి డేటా సోర్స్ని ఇంపోర్ట్ చేసుకొని ఈ పవర్ బిఐ డెస్క్టాప్లో
ఏ విధంగా రిపోర్ట్ రూపంలో డెవలప్ చేసేసి, ఆ రిపోర్ట్ రూపంలో డెవలప్ చేసిన తర్వాత ఆ యొక్క స్టోర్ ఓనర్కి ఏ విధంగా ఐడెంటిఫై చేసేదానికి యూజ్ చేసేది ఈ పవర్ బిఐ అనమాట. ఈ పవర్ బిఐ ప్రతి కంపెనీలో యూజ్ చేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే అడ్వాన్స్డ్గా ఉంది, చాలా ఈజీ ప్రాసెస్గా ఉంది, లో కాస్ట్ కాబట్టి అన్ని కంపెనీలు యూజ్ చేస్తున్నారు. అండ్ పవర్ బిఐ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే కాల్స్ లేవు, ఎందుకంటే రెసిషన్ ఉంది అండ్ లేఅప్స్ జరుగుతున్నాయి. రెసిషన్ ఓవరాల్ వరల్డ్ వైడ్ రెసిషన్ జరుగుతుంది కాబట్టి కొంచెం పవర్ బిఐ కాల్స్ తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ 6 monthsలో 2024 తర్వాత కూడా చాలా హెవీగా కాల్స్ వస్తాయన్నమాట ఈ పవర్ బిఐ. ఎందుకంటే వేల కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండియాలో. అన్ని కంపెనీలు మ్యాక్సిమం 80 to 90% కంపెనీలు పవర్ బిఐని యూజ్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఎంత. ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడు లాంచ్ అయిందంటే 2015లో లాంచ్ అయింది. ఇప్పుడు 2023 విత్ ఇన్ 8 yearsలోనే అన్నిటినీ పడగొట్టేసింది అనమాట. ట్యాబ్లను కానీ, ఎంఎస్బిఎన్ కానీ, అండ్ షాప్ వివో కానీ, వీటన్నిటిని పడగొట్టేసి ఇది బాగా అప్ అయింది అనమాట. అండ్ అన్ని కంపెనీస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఏంటంటే కాల్స్ కూడా హెవీగా ఉంటాయి. ఓకేనా. అండ్ పవర్ బిఐ ఆర్కిటెక్చర్ గురించి కూడా తెలుసుకున్నాము. అండ్ ఇప్పుడు పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ చేసేసి ఏ విధంగా డేటాని ఇంపోర్ట్ చేస్తాము, ఇంపోర్ట్ చేసిన తర్వాత చార్ట్ రూపంలో ఏ విధంగా చూపిస్తాము అనేది కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ చేస్తున్నాను. పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ చేసిన తర్వాత డేటాని ఇంపోర్ట్ చేసుకోవడం అండ్ చార్ట్స్ రూపంలో ఏ విధంగా చూసుకునేది, ఏ విధంగా చూపిస్తాను అనేది మాత్రం ఈ వీడియోలో తెలియజేస్తాను మీకు. ఓకే, ఓపెన్ అవుతుంది పవర్ బిఐ డెస్క్టాప్. ఓపెన్ అయింది. డెస్క్టాప్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 4 pagesగా ఉంది కదా, ఎక్సెల్ కానీ ఎస్క్యూఎల్ కానీ, వీటి నుంచి డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా గెట్ డేటా అనేది ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ గెట్ డేటా నుంచి ఆప్షన్ నుంచి డేటాను కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడు, ఇక్కడ డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి కదా, ఎక్సెల్ వర్క్ బుక్ అనేసి, పవర్ బిఐ డేటా సెట్స్, డేటా ఫ్లోస్, డేటా వర్స్, ఎస్క్యూఎల్ సర్వర్, టెక్స్ట్ సిఎస్వి, వెబ్, ఓ డేటా ఫీడ్, ఇంకా మోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే సో డిఫరెంట్ పీడిఎఫ్ కానీ, ఫోల్డర్స్ కానీ, జేసన్ కానీ, ఎక్స్ఎంఎల్ కానీ, టెక్స్ట్, సిఎస్వి, సో డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఎక్సెల్లోనే ఒక డేటాని ఇంపోర్ట్ చేస్తున్నాము. ఓకేనా. ఎక్సెల్కి వెళ్ళేసి ఫస్ట్ క్లోజ్ చేస్తున్నాము. ఎక్సెల్లో మీకు ఇందాక చెప్పినట్టు డిమార్ట్ సేల్స్ గురించి నేను ముందుగానే ఇక్కడ తీసుకున్నాను అనమాట. డిమార్ట్ సేల్ ఇప్పుడు స్టేట్స్, సిటీ సేల్స్ అనమాట. ఒక స్టేట్లో, సిటీలో, ఒక స్టోర్లో ఎంత సేల్ అయింది అనేది ఓవరాల్ ఈ ముంబై సిటీలో ఉన్న ఓవరాల్ సేల్స్ అనమాట. ఇప్పుడు ముంబైలో డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ ఏరియాలో స్టోర్స్ ఉంటాయి. ఓవరాల్ స్టోర్స్లో ఎంత అనేది, ఎంత సేల్ అయింది అనేది తెలుసుకుందాము ఈ చార్ట్ రూపంలో. ఓకేనా. దీనికి నేను డిమార్ట్ సేల్స్ అని నేమ్ ఇస్తాను. డిమార్ట్ సేల్స్. ఓకే, క్లోజ్ చేసేసి గెట్ డేటా నుంచి ఎక్సెల్ వర్క్ బుక్ వెళ్ళేసి డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ డిమార్ట్ సేల్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వచ్చింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా ఇక్కడికి వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత లోడ్ చేస్తాము. డేటా లోడ్ అవుతుంది. ఓకే, డేటా లోడ్ అయింది అనమాట. ఇది ఇక్కడికి వచ్చింది. ఈ డేటా అనేది దగ్గరికి వచ్చేసింది. డేటా లోడ్ అయింది. ఇక్కడ మనకి ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, సిటీ, సేల్స్ అండ్ స్టేట్ అండ్ కాలమ్స్ ఉన్నాయి. ఈ డేటా ఇక్కడ కూడా చూసుకోవచ్చు అనమాట. డేటా వ్యూలోకి వెళ్ళేస్తే సేమ్ స్టేట్, సిటీ, సేల్స్ అనేది డేటా వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు మన డాష్బోర్డ్ రూపంలో ఏ విధంగా చూస్తామని తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లస్టర్ కాలమ్ చార్ట్ తీసుకొని డిమార్ట్ సేల్స్లోకి వెళ్ళేసి ఒక ఎక్స్ఎక్స్ అండ్ వైఎక్స్ఎస్ అనే 2 ఉంటాయి. ఎక్స్ఎక్స్లోకి వెళ్ళేసి స్టేట్స్ తీసుకొని వైఎక్సెస్లో సేల్స్ తీసుకున్నాం. ఓకే, సో వచ్చింది అనమాట. ఇప్పుడు స్టేట్స్కి ఎంత సేల్ అయింది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా. రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది మనకి. ఈ గ్రాఫ్ రూపంలో చూపించడం వల్ల ఏంటంటే ఆ స్టోర్ మేనేజ్మెంట్కి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఓన్లీ స్టేట్ సేల్స్ వరకే తీసుకున్నాను. ఆ స్టేట్లో ఎంత సేల్ అయిందనేది తెలుస్తుంది. అదేవిధంగా ఆ స్టేట్లో సిటీ సేల్స్ తీసుకోవచ్చు. ఆ సిటీలో స్టోర్ సేల్స్
అలా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. డివైడ్ చేసుకొని కూడా తెలుసుకోవచ్చు అనమాట. మనకి ఈ వీడియోలో అర్థమయ్యేదానికి ఏంటంటే ఓన్లీ ఒక స్టేట్ సేల్స్ కానీ సిటీ సేల్స్ కానీ తీసుకొని చెప్తున్నాను అనమాట. ఇది క్లస్టర్ చార్ట్. అదేవిధంగా క్లస్టర్ చార్ట్లోనే సిటీస్ తీసుకుందాము. సిటీస్ సేల్స్ తీసుకుందాం అనమాట. సిటీ సేల్స్ ఎక్స్ యాక్సిస్లో తీసుకొని సేల్స్ వై యాక్సిస్లో తీసుకున్నాము. ఓకే, వచ్చిందా? ఎవ్రీ స్టేట్ సేల్స్ వచ్చింది. హైయెస్ట్ సేల్ వచ్చి అజ్మీర్ లో సేల్స్ వచ్చి 3 సార్. ఓకే, ఇది క్లస్టర్ చార్ట్. అదేవిధంగా 5 చార్ట్ డోనట్ చార్ట్లో కూడా చూద్దాం అనమాట. ఇది 5 చార్ట్. 5 చార్ట్లో స్టేట్స్ తీసుకుందాం. లెజెండ్స్లో స్టేట్స్, వాల్యూస్లో సేల్స్. ఓకేనా? ఇలా కలర్ఫుల్గా మనం చూపిస్తుంది అనమాట. ఎంత ఏ స్టేట్లో ఎంత సేల్స్ అయ్యింది పర్సంటేజ్తో సహా చూపిస్తుంది అనమాట. అదేవిధంగా డోనట్ చార్ట్ ఉంటుంది. ఈ డోనట్ చార్ట్లో కూడా చూద్దాం అనమాట. డోనట్ చార్ట్లోకి వెళ్ళేసి స్టేట్, వాల్యూస్లోకి వెళ్ళేసి సేల్స్. ఓకే, సో ఈ విధంగా చూపిస్తుంది అనమాట. పర్సంటేజ్ అండ్ నెంబర్తో సహా చూపిస్తుంది. ఇదంతా కూడా ఓవరాల్గా ఈ డాష్ బోర్డ్ అంతా క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే క్లయింట్ మనకి ఒక కంపెనీలో ఎలా ప్రాసెస్ జరుగుతుంది అంటే క్లయింట్ మనకు డేటా పంపించేస్తారు. డేటా పంపించిన తర్వాత డిఫరెంట్ సోర్సెస్లో పంపిస్తారు. చెప్పాను కదా ఇందాక డిఫరెంట్ సోర్సెస్ డేటా ఉందనేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఎక్సెల్ వర్క్ వస్తే ఎక్సెల్ నార్మల్గా ఉంటుంది, డేటా చేసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్లో కానీ సిఎస్వి ఫైల్స్లో కానీ ఇంకొక వేరే ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి కానీ అలా డేటా వచ్చింది అనుకో, ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి వస్తే ఎస్క్యూఎల్ సర్వర్ని యూజ్ చేసేసి డేటా అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. అదేవిధంగా పీడిఎఫ్ కానీ ఇంకో సిఎస్వి ఫైల్స్ ఇలా వచ్చింది అనుకో, ఆ డేటా ఏంటంటే క్లమ్జీగా ఉంటుంది. డిఫరెంట్ సోర్సెస్ నుంచి రావడం ఏంటంటే డేటాని కొంచెం క్లమ్జీగా ఉంది. ఆ క్లమ్జీని ఒక ఆర్డర్ ప్రకారం చేసుకునే దానికి మనం ఒక టూల్ని యూజ్ చేస్తాం. అదేంటంటే ఈటీఎల్ టూల్, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్. డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేసి అని లోడ్ చేస్తాం అనమాట. అది డిఫరెంట్ టూల్ అనమాట. మనకేంటంటే అది అవసరం లేదు. ఓన్లీ పవర్ బిఐ కంటే మనకు డేటా వస్తుంది. ఆ డేటాని ఏంటంటే డాష్ బోర్డ్ రూపంలో చూపించేసి అది నెక్స్ట్ క్లయింట్కి పంపిస్తాను అనమాట. డాష్ బోర్డ్ రూపంలో క్లయింట్కి పంపించేస్తే మనం వాళ్ళు జస్ట్ ఇలా క్లిక్ చేసుకుంటే ఎంత సేల్ అయింది, ఏ స్టోర్లో ఎంత సేల్ అయింది, ఏ సిటీలో ఎంత సేల్ అయింది, ఏ స్టేట్లో ఎంత సేల్ అయింది అనేది చూసుకునేదానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఈజీ వేలో అండర్స్టాండ్ అవుతుంది అనమాట. అందుకోసం ఈ పవర్ బై డెస్క్టాప్, పవర్ బై టూల్స్ని యూజ్ చేస్తున్నాము. ఓకేనా? అర్థమైందా? పవర్ బై అంటే ఏంటి, ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ విధంగా యూజ్ చేస్తున్నాం నవే డేస్లో, అండ్ మార్కెట్లో ఏ విధంగా ఉంది, దీని ఈ పవర్ బిఐ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా తెలుసుకుందాం. ఓకేనా? అర్థమైందా? థ్యాంక్ యూ.